శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తా ఉన్నారు. జోయల్ చాప్టర్ 2:19. మరి యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇక్కడ అన్యజనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. దేవుడు పరలోకము నుండి నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ధాన్యమును, తృప్తి తీరగా ధాన్యమును, తర్వాత కొత్త ద్రాక్షారసము, మూడవది తైలమును మీకు పంపించదను. దేవుడు ఆల్రెడీ ఈ 3 విషయాలు మీకు తెలియపరుస్తున్నటువంటి 3 విషయాలకి ఆల్రెడీ ధాన్యానికి ఆయన ఆజ్ఞ ఇచ్చారు, క్రొత్త ద్రాక్షరసానికి ఆజ్ఞ ఇచ్చారు, తైలమునకు ఆజ్ఞ ఇచ్చారు. కనుక అవి బయలుదేరిని అవి మన దగ్గరికి వచ్చి మనకి ప్రాప్తింప చేస్తాడు. అంటే ధాన్యం అంటే బ్రతుకుదెరువు, జీవనోపాధి. నీ వ్యవసాయం అవ్వచ్చు, నీ ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనా, లేకపోతే నేను ఖాళీగా ఉన్నాను, ఏంటి నా పరిస్థితి అని అనుకోవచ్చు. దేవుడు అద్భుతమైన ఉద్యోగము, వ్యవసాయము, ఆక్వాకల్చర్, అన్ని రకాలుగా దేవుడు నీ చేతికి అప్పగించిన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు సాక్షిగా నిలబడి తృప్తి పొందినంత గొప్ప సాక్ష్యం చెప్తావు. రెండవది క్రొత్త ద్రాక్షరసము. ద్రాక్షరసము సహవాసానికి సూచనగా ఉంది. మంచి స్నేహితులు, అంటే కొత్త స్నేహితులను దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే విదేశాల్లో ఉన్నటువంటి మనుషులని దేవుడు నీకు స్నేహితులుగా అప్పగించబోతూ ఉన్నాడు. నువ్వు ఏ పని చేయాలని ముందుకెళ్ళాలని అనుకుంటున్నావో ఆ పనికి సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్ని దేవుడు నీ చేతికి అప్పగించబోతూ ఉన్నాడు. సహాయము చేసేవారిని చేతికి అప్పగించబోతున్నాడు. క్రొత్త ద్రాక్షరసం అంటే కొత్తగా అనేక మంది స్నేహితుల యొక్క కలయిక, సహవాసము, ఫెలోషిప్. దేవుడు నూతన స్నేహితుల్ని నీకు అప్పగించి నిన్ను అభివృద్ధి పరచడానికి ఆయన ఆల్రెడీ దీవెనకి ఆజ్ఞ ఇచ్చారు ఆయన. మూడవది తైలమును. చూడండి, తైలము దేనికి సూచన అంటే అభిషేకానికి సూచన, స్వస్థతకి సూచన. తైలము అభిషేకానికి, స్వస్థతకి, సౌందర్యానికి సూచన. దేవుడి దినాన్ని మీకు ఇస్తున్న గొప్ప బలమైన మాట, పరలోకము నుండి నిజముగా ఈరోజు నిన్ను గట్టిగా ప్రేమించారు ఆయన. యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తారంటే ఆయనకు ఉన్నదంతా మనకి ఇవ్వాలనే కోరుకుంటారు ఆయన. మనము ఏ సమయంలో దాన్ని బ్యాలెన్స్ చేస్తామో అంతవరకు మనకి కొన్ని శ్రమలు, బాధలు పెట్టి మైండ్ మెచ్యూరిటీ వచ్చేలా చేస్తాడు ఆయన. జ్ఞానం వచ్చేలా, కొన్ని శ్రమలు, కొన్ని బాధలు ఎప్పుడైతే వస్తాయో ఆ వాటిని జయించి వచ్చేటప్పటికి మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఆశీర్వాదం వస్తుంది. జ్ఞానం వచ్చిన తర్వాత ఆ వచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు భద్రముగా కాపాడుకుంటావని అప్పుడు ఇస్తారనమాట. ఈరోజు దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి నిన్ను బ్లెస్ చేస్తున్నది ఏంటంటే, ఈరోజు నీకు ధాన్యమును, తృప్తి తీరగా, బ్రతుకుదెరువు, ఆస్తి, వ్యవసాయము, వ్యాపారము. రెండవది కొత్త ద్రాక్షరసము అంటే సహవాసము, మంచి స్నేహితులు, అనేక మంది దేవుడు నీకు అప్పగించటం. నువ్వు ఏ స్నేహం కోసం చూస్తున్నావో ఆ స్నేహం కంటే గొప్ప స్నేహం, ఆ సహవాసం కంటే గొప్ప సహవాసం. సువార్త విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ దేవుడు నీకు మంచి మంచి మార్గాలు, కాంటాక్ట్స్ దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. మూడవది తైలము అంటే నీకు స్వస్థతకి సూచన, అభిషేకానికి సూచన, సౌందర్యానికి సూచన. దేవుడు నీకు అనారోగ్యం అంతటిని తొలగించి ఆరోగ్యానికి ఆయన ఆజ్ఞ ఇచ్చారు. ఆరోగ్యము నీకు ప్రాప్తింప చేస్తూ ఉన్నాడు.
దేవుడు నీకు అభిషేకం ఇచ్చే నిన్ను వాడుకోవటానికి ఆయన ఆల్రెడీ ఆజ్ఞ జారీ చేశారు. అభిషేకము, ఆశీర్వాదము, నూతన సౌందర్యం, దైవ తేజస్ కలిగి దేవుని సాక్షిగా ఉంటావు. నా బ్రతికి ఇట్లా అయిపోయింది ఏంటని అనుకోవద్దు. ఈ 3 దేవుడు ఆల్రెడీ పైన ఆజ్ఞ ఇచ్చేటట్లకి ఆశీర్వాదము, శాశ్వత జీవుని దగ్గరికి వచ్చి నీ మీదకి దిగుతూ ఉంది. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్. దేవునికి వందనాలు చెల్లిస్తున్నామండి. ఇసయ్య గారికి నా వందనాలండి. మాది కైకలూరు మండలం అండి, వింజరంలాగండి. నా పేరు ద్వారక అండి. మా బాబు కోసం, పిల్లల కోసం ఇసయ్య గారి దగ్గరికి 2024 సంవత్సరం డిసెంబర్ 30 భీమవరం జరిగినప్పుడు వెళ్ళడం జరిగింది. ఇసయ్య గారితో ప్రార్థన చేయించుకున్నాము. ప్రార్థన చేయించుకున్నప్పుడు నాకు వాళ్ళకి అరటిపళ్ళు ఇచ్చి 2 బాబు కావాలని అడిగారండి. బాబు కావాలని అడిగినప్పుడు మాకు చాలా సంతోషం వేసింది. అప్పుడు ఆ నెలలోనే కన్సీవ్ అయ్యింది. కన్సీవ్ అయిన తర్వాత నా బాబు ఏంటి పాప కావాలి, నా కోడలేంటి బాబు కావాలని అంటుంది. ఇదేంటి నాయన పిల్లలు కావాలని అడిగాము, మళ్ళీ ఇదేంటి కుమారుడు ఏంటి కూతురు కావాలంటున్నాడు, కోడలేంటి బాబు కావాలంటుంది అని అనుకుని మళ్ళీ 2 నెలల ప్రార్థనకి వెళ్ళాం భీమవరం. వెళ్ళినప్పుడు పాప బాబు కావాలని 2 సార్లు నేను అడగడం జరిగింది అయ్యగారిని. తర్వాత 2వ రోజున హాస్పిటల్కి వెళ్ళారండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 2 బేబీలు ఉన్నారు పాప కడుపులో అని చెప్పారండి. అని 3వ నెలలో స్కానింగ్కి తీసుకెళ్ళారండి. ఏలూరు రాశారండి. 3వ నెలలో 3 అని చెప్పారండి. నాయన మేము ఊహించలేదు. 2ని అడిగాను. ఫస్ట్ బాబుని అడిగాను, తర్వాత 2 పాపని బాబుని అడిగాను, తర్వాత 3 ఇచ్చాము. నాయన నీకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను. అప్పుడు మళ్ళీ అయ్యగారితో ప్రార్థన చేయించుకుని అయ్యా ఇలా 3 అని ప్రార్థన చేయించుకున్నాను. 1 బేబీ 2 బేబీలని తీసేయాలి, 1 బేబీని అయితే ఉంచుకోండి అని మాకు కైకలూరులో డాక్టర్ అమ్మగారు చెప్పారు. చెప్పినప్పుడు ఇదేంటి తండ్రి నువ్వే ఇచ్చావు, నువ్వే కాపాడాలి, ఇచ్చిన వాడికి తెలీదా కాపాడటం అని నేను అన్నాను. మా బాబు అయితే అమ్మ వద్దు అబ్జర్వ్ చేసుకుందాం అని చెప్పాడు. దేవుడే ఇచ్చాడు కాబట్టి దేవుడే కాపాడుతాడన్నాన, నువ్వేం మాట్లాడొద్దు వచ్చేసి హాస్పిటల్ చూపించుకుని అన్నాం. మేము విజయవాడలో రెయిన్బో హాస్పిటల్లో చూపించుకున్నామండి. అక్కడ డెలివరీ అయింది కోడలు. 2 పాపలు 1 బాబు అండి. ఇదే నా సాక్ష్యం అండి. 4 టీవీలకి కానుకిస్తున్నామండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాకండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. దేవునికి స్తోత్రం. ఇస్సాకయ్య గారికి నాకు వందనాలు. మా ఊరు పెదపాడు మండలం, ఏలూరు డిస్ట్రిక్ట్. పేరు శృతి. నా సాక్ష్యం ఏంటంటే నాకు 2 ఆడపిల్లల తర్వాత మగపిల్లడు కావాలని ఇస్సాకయ్య గారు ప్రార్థనకు వచ్చాను. అట్టి రీతిలోనే నాకు మగపిల్లని ఇచ్చాడు. ఇస్తున్న సాక్ష్యం దేవుడు దీవించిన. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు రజని. నేను కర్ణాటక నుంచి వచ్చాను. నేను యూట్యూబ్లోనే ప్రేయర్ వింటాను. ఇక్కడ తైలాభిషేకానికి రావడానికి నాకు అవకాశం ఉండదు. కానీ 2 సంవత్సరాల నుంచి దేవుడి దయ వల్ల 3 సార్లు వచ్చాను. 7 సార్లు పూర్తి అవ్వకముందే అయ్యగారు ఆస్తి పేపర్లు తీసుకొని రమ్మని చెప్పారు. నేను బెంగళూరులో ఈ ఆస్తి పేపర్లో 80 లక్షల పేపర్లు తీసుకొచ్చి సాక్ష్యం చెప్తున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ నల్లపాడు రోడ్ గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జుబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. దేవునికి వందనాలు. ఇసాకయ్య గారికి నా వందనాలు. మాది ద్వారకా తిరుమల మండలం వేంపాడు. నాకు ఫస్ట్ పాప ఉంది. తర్వాత నేను బాబు కావాలని ఇసాకయ్య గారి దగ్గరకు వచ్చినప్పుడు బాబు పుడతాడు అని అన్నారు. బాబు పుట్టాడు. అలాగే నాకు ప్రెగ్నెన్సీలో బీపీ బాగా పెరిగిపోయేది. ఇసాకయ్య గారు అడిగినప్పుడు బీపీ ఉండదు, ఏముండదు, నీకు డెలివరీ అంతా బాగానే జరిగింది, బాబు పుడతాడు పో అన్నారు. అలాగే పుట్టాడు. దేవుడిచ్చిన సాక్ష్యం దీవించిన కదా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ నల్లపాడు రోడ్ గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జుబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. నా పేరు రోజారాణి అండి. మా పాపదైతేనేమో లింగంపాడు అండి, భీమడోలు మండలం, లింగంపాడు, ఏలూరు జిల్లా అండి. మరి మా పాపకైతే ముందు అబార్షన్ అయిందండి. అబార్షన్ అయినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే నీటి బుడగలు ఉన్నాయమ్మా, ఇంకా టైం పడద్దు అన్నారు. అన్నప్పుడు మేము ఇక్కడ ఇసాకయ్య గారు ప్రార్థనకు వచ్చామండి. ఇసాకయ్య గారు ప్రార్థన చేశారు. ప్రెగ్నెంట్ అయిందండి, పాప పుట్టిందండి. మరలా వచ్చామండి, బాబు కావాలని అడిగామండి. సర్లే బాబు పుడతారు పోండి అన్నారండి. మళ్ళీ ప్రెగ్నెంట్ అయిన తర్వాత బాబు పుట్టాడండి. బాబు పుట్టిన తర్వాత బాబుకేమో ఉమ్మనీరు మింగేశాడు అన్నారండి. ఉమ్మనీరు విరోచనం తినేసాడమ్మా, సీరియస్ అయిపోయింది అని చెప్పారండి. అయినా తగ్గలేదండి, పిడిసి వచ్చిందండి. పిడిసి వచ్చిందని విజయవాడ రాశారండి. విజయవాడ తీసుకెళ్తే మేమైతే కన్ఫామ్ చెప్పలేమమ్మా అని చెప్పారండి. మేమైతే అక్కడికక్కడ మోకరించి, దేవా నా బిడ్డను నువ్వు బ్రతికిస్తేనైనా నీకు స్పాన్సర్ చేసుకుని నీ సన్నిధిలో మేము సాక్ష్యం చెప్పుకుంటామయ్యా అనుకున్నామండి. అనుకున్న తర్వాత దేవుడు కృప చూపించాడండి మా పైన. మా బిడ్డ మరి క్షేమంగా ఉన్నాడండి. ఇదేనండి మా సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం A1 కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్ వైరా రోడ్ వెలుగుమట్ల ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ నల్లపాడు రోడ్ గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జుబ్లీ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. దేవుని నామాని స్తోత్రాలు. ఇసాకయ్య గారికి నా నిండి వందనాలు. మేము 4 సంవత్సరాల మట్టి ఇక్కడికి వస్తానే ఉండేవాళ్ళం. వచ్చినప్పుడు పాప అనుకోని విధంగా తేలుగుట్టి చనిపోయింది. నాకు బ్లడ్ షుగర్ ఉంది. ఆ పాప చనిపోయాక బాగా టెన్షన్ పెట్టేసుకుని పెద్ద నిమ్మకాయ సైజులో గడ్డలు వచ్చేసినాయి. అమ్మ నీకు బ్లడ్ షుగర్ కదా, గడ్డలు వచ్చినాయి అని వంగాయగూడెం హాస్పిటల్కి వెళ్ళాము. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా కానీ నీకు అమ్మ బ్లడ్ షుగర్ కదా, ఇవి బాగా ఇన్ఫెక్షన్ షుగర్ ఉండటంలో వీళ్ళ గడ్డలు వచ్చేసినాయి, ఆపరేషన్ చేసి తీయాలన్నారు. ఆపరేషన్ చేయాలంటే నీకు షుగర్ 500-600 ఉంది, షుగర్ కంట్రోల్ అయితేనే కానీ ఆపరేషన్ చేస్తాం కుదరదన్నారు. షుగర్ కంట్రోల్లో ఉండేది కాదు. ఇక్కడికి వచ్చాను నేను. దేవుని సన్నిధికి వస్తే నాయన ఈ గడ్డలు నేను పాప గురించి టెన్షన్ పెట్టుకున్నాను. ఈ గడ్డలకి వచ్చేసినాయి నాయన, నీ సాక్షి బిడ్డగా ఉంటాను నాయన. నేను నాకు ఈ గడ్డలు స్వస్థపరిచిన ఆయన. షుగర్ కంట్రోల్లో ఉండలేదు అన్నారు. ఈ గడ్డలు చూస్తే తగ్గుతిలేదు నాయన. ఆపరేషన్ చేసిన గడ్డలు తగ్గవమ్మా, షుగర్ బాగా ఎక్కువగా ఉందన్నారు. కానీ దేవుడు ఇక్కడికి వచ్చి తైలం పట్టుకెళ్ళి ఆ తైలం రాసుకుని తీయాలన్న గడ్డలు ఆ తైలం తాగ్గా తైలం రాసుకోగా పెద్ద నిమ్మకాయ సైజులో ఉన్న గడ్డలు మటు మాయమైపోయినాయి. అసలు ఒక్క గడ్డ కూడా లేదు.
ఆ గడ్డలన్నీ మటుమాయమైపోయినాయి. ఇప్పుడు నాయన నాకు ఇల్లు లేదు నాయన, నాకు ఇల్లు కావాలి నాయన అన్నాను. అమ్మ కడతావురా తల్లి అని జూలై నెల 8వ తారీఖున మాట ఇచ్చారు ఇస్సాకయ్య గారు. 28ని అదే నెలలో 28వ తారీఖున ముగ్గేసుకున్నాము. మొన్నే గృహప్రవేశం చేసుకున్నాము. మొన్న మే నెల 3వ తారీఖుని దేవుడు ఇల్లు లేని నాకు ఇల్లు ఇచ్చాడండి. గడ్డలు కూడా శుభ్రంగా తగ్గిపోయి గృహం లేని నాకు 40-50 లక్షల రూపాయలు ఇల్లుని నాకు డబ్బులుండి కట్టుకోలేదు. చాలా ఇల్లు గృహాన్ని ఇచ్చారు నాకు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. వీరి పేరు దీవెనమ్మ. వీరు రాజోలి, గద్వాల్ జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమారుడికి పెళ్ళైన సంవత్సరానికి ఇక్కడ నంద్యాలలో జరుగుతున్న తైలాభిషేకానికి వచ్చారు. వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన చేసిన పండు తను తీసుకెళ్ళి తన కోడలికి ఇచ్చినప్పుడు ఆ పండు తిన్న తర్వాత నెలలోనే వారి కోడలు కన్సీవ్ అయింది. తర్వాత దైవజనులతో వారి కోడలు డెలివరీ విషయమై ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు నార్మల్ డెలివరీ అవ్వడానికి, అలానే కుమారుడు కూడా పుట్టాడని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. వీరి పేరు ప్రమీల, భర్త పేరు ఏసన్న. వీరు తుర్తూరు గ్రామం, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరి కుమారుడి పేరు రాజ్ కుమార్. తనకి 6 సంవత్సరాల వయసు. ఆ అబ్బాయికి కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది. చాలా సీరియస్ అయిన కండిషన్లో ఉన్నప్పుడు వారు కర్నూలులో జాయిన్ చేస్తే హైదరాబాద్కి పంపించడం జరిగింది. ఆ అబ్బాయి అన్నం తిన్నప్పుడు అన్నం తిన్నదిగా మోషన్ అయిపోతూ ఉండేది. చాలా బలహీనంగా అయిపోయినప్పుడు వారి గ్రామంలో ఉన్న ఒక అమ్మాయి ద్వారా ఈ తైలాభిషేకం గురించి తను వినడం, దైవజనులు వారు ప్రార్థన చేయగా అనేక అద్భుత కార్యములు జరుగుతున్నాయని తను విని ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి తన కుమారుని తీసుకొని వచ్చింది. అప్పుడు దేవుడు తనకు దైవజనుల ద్వారా వాగ్దానం ఇచ్చారని, నీ బిడ్డకు ఏమీ కాదని దైవజనుల నోటంటే దేవుడు తనతో మాట్లాడినప్పుడు తను ఏకీభవించి ప్రార్థన చేసుకుంది. వారి కుమారుడు కూడా దైవజనులతో ప్రార్థన చేయించిన తర్వాత కొన్ని రోజులకి అలా తైలాభిషేకానికి వస్తుండగా వారి కుమారుని తీసుకొని వెళ్ళి టెస్ట్లు చేయించినప్పుడు రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చినాయి. ఆ బిడ్డకు ఉన్న కిడ్నీలో ఇన్ఫెక్షన్ అంతా తగ్గిందని డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఇంత గొప్ప కార్యం చేసిన దేవాది దేవునికి, ప్రార్థన చేసిన దైవజనులకి వందనాలని వారు తెలియచేస్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. అలానే దేవుడు తన కుమారుడి విషయంలో చేసిన ఈ కార్యమును బట్టి వారి భర్త కూడా మారుమనసు పొందారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ఇసాకయ్య గారికి మా నిండు వందనాలండి. నా పేరు పూజ. మా ఊరు కాట్రేనిపాడు, ముసునూరు మండలం. నాకు ఫస్ట్ పాప పుట్టిందండి. రెండో కాన్పు మరలా
పాప పుడద్దేం భయం వేసింది. చాలా బాధపడుతున్నప్పుడు మా యొక్క ఇస్సాక్ గారి ప్రార్థనకి వెళ్తే ఆయన ఏదంటే అది జరుగుతుందంట, వెళ్దామని తీసుకొచ్చిందండి. 7 నెలలు అలాగే వచ్చానండి ప్రెగ్నెంట్తో ఉండి. నిజంగా దేవుడు గొప్ప కార్యం చేశాడండి. నాకు నిజంగా దేవుడు కుమారుని ఇచ్చాడు. ఇది చిన్న సాక్ష్యం అండి. అది దేవుని బట్టి దేవుని స్తోత్రాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR కోడెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. మాది ఏలూరు తూర్పు నుంచి వస్తున్నాను. 5 సంవత్సరాల నుంచి వస్తున్నా దేవుడి సన్నిధికి. మా పాస్టమ్ గారేమో పలానా చాట ఇస్సాక్ గారు వస్తున్నారు, ఏదన్నా ఉంటే సమస్యలు అక్కడ చెప్పుకోండి అని చెప్పారు మా పాస్టమ్ గారు. మరి ఇక్కడికి వచ్చాక దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. మరి ఒకటని చెప్పలేము. మా చిన్న బాబుకి బాబు పుట్టాలని అడిగినప్పుడు దేవుడు మరి అంతగా ఇస్సాక్ గారు ఇస్తాడు పో అన్నప్పుడు మరి బాబు పుట్టాడు. మా అమ్మాయికి 22 సంవత్సరాలు ఇల్లు లేదని వెళ్ళినప్పుడల్లా ఏడ్చుకుంటా వచ్చేదాన్ని. మరి 22 సంవత్సరాలకి ఇల్లు ఇచ్చాడు. ఏది చేసినప్పుడు కూడా దేవుడికి ముందుగా స్పాన్సర్ చేసేదాన్ని నేను 10,000 టీవీకి. అలాగా ఎన్నో సాక్ష్యాలు అన్నమాట చెప్పుకుంటా టీవీ స్పాన్సర్ చేసుకుంటా వచ్చాను. మరి కింద సంవత్సరం ఏంటంటే మా అమ్మాయి వాళ్ళ అమ్మాయికి డాక్టర్ చదువుతుంది, 2 సార్లు సీట్ రాలేదన్నమాట. 3వసారి చదివిస్తున్నారు. మరి దేవుడికి ప్రార్థన చేసుకున్నాను. ఇస్సాక్ గారు నేను స్పాన్సర్ చేస్తాను తండ్రి, ఆ బిడ్డకి సీట్ రావాలి 3వసారి అని అడిగినప్పుడు మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇస్తాడు పో అన్నారు అయ్యగారు. మరి అలా బిడ్డకి సీట్ వచ్చింది, వైజాగ్లో చదువుతుంది. మరి డాక్టర్ చదువుతుంది ఆ పాప. దేవుడికి వందనాలు, ఇస్సాక్ గారికి పాస్టర్ గారికి కూడా వందనాలు. మరి బాబు విషయంలో, చిన్న బాబు విషయంలో, ఉద్యోగం విషయంలో ప్రాజెక్ట్ అయిపోతుంది, వేరే జాబ్ చూసుకోమన్నారు. ఎలాగ ప్రభువా బయట జాబులు లేవు అని బాధపడుతున్నాడు, టెన్షన్ పడుతున్నాడు అన్నప్పుడు ఇస్సాక్ గారితో ప్రార్థన చేయించుకుని జాబ్ వచ్చేలాగా చూడతండి అని ప్రార్థన చేసుకుని ఇస్సాక్ గారు చెప్తే జాబ్ వస్తుంది పో అన్నారు. మరి హైదరాబాద్లో మంచి కంపెనీలో మంచి శాలరీతో జాబ్ ఇచ్చాడు దేవుడు. ఆయనకి ఏమి ఇచ్చినా రుణం తీర్చలేము. ఇస్సాక్ గారు కూడా వందనాలు. దేవుడికి ఈ కార్యాలు చేసినందుకు కోట్లాది వందనాలు, కోట్లాది శృతులు. చిన్న శాసనం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 19 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 20 బుధవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR కోడెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 23 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. వీరి పేరు లక్ష్మి, వారి కుమార్తె మనీషా. వీరు కుమ్మరోలు, కర్నూలు జిల్లా నుండి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. లక్ష్మి గారికి మొదట వివాహం జరిగిన తర్వాత 2 ఆడపిల్లలు ఉన్నారు. తర్వాత వారు కుమారుడు కావాలని వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా వారి పెద్ద కుమార్తె చిన్న వయసు అయినప్పటికీ తనకి వివాహం జరిగింది. వివాహం జరిగినప్పుడు అలానే వివాహం జరిగిన కొద్ది రోజులకే తను గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు దైవజనుల దగ్గరికి వచ్చి వారు ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు చెప్పారు, దేవుడు మంచి బిడ్డల్ని ఇస్తాడు, మగ బిడ్డలు వస్తారు, 2 బిడ్డలను ఎత్తుకొని వచ్చి నువ్వు సాక్ష్యం చెప్తావని దైవజనులు ప్రార్థన చేశారు. అద్భుతం ఏంటంటే మనీషా కన్సీవ్ అయినప్పుడు మొదటిగా ఒక బిడ్డే కడుపులో ఉన్నట్టు ఫస్ట్ టెస్ట్ చేయించుకున్నప్పుడు కనిపించింది. 4 నెలలు అయిన తర్వాత మళ్ళీ టెస్ట్కి వెళ్తే 2 పిల్లలు తన కడుపులో ఉన్నట్టు చూపించింది స్కానింగ్లో. ఎంత ఆశ్చర్యపోయారు దైవజనులు. అలాగే 2 బిడ్డలను ఎత్తుకుని వస్తావని చెప్పారు కదా, మొదటైతే ఒక బిడ్డే కనిపించారని అనుకున్నారు. కానీ తర్వాత 4 నెలలకి టెస్ట్ చేసినప్పుడు 2 బిడ్డలు తన కడుపులో ఉన్నట్టు స్కానింగ్లో రావడం జరిగింది. అలానే తనకి నెలలు నిండిన తర్వాత డెలివరీ టైంలో కూడా తను చాలా ఇబ్బంది పడింది. 8వ నెలలోనే పిల్లలు పుట్టడంతో చాలా సీరియస్ అయింది. కానీ వారి ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిన ప్రార్థనలోనే ఆ పిల్లలకి రాసినప్పుడు దేవుడు వారికి ఆరోగ్యం ఇచ్చి వారిద్దరికి బలంనిచ్చారని వారు చెప్తున్నారు. అలానే వారి కుమార్తె కూడా డెలివరీ అవుతున్నప్పుడు బ్లీడింగ్ అది ఎక్కువైపోయి చాలా బలహీన పడినప్పుడు హాల్లో ఉన్న నర్స్కి
నూనె ఇచ్చి పంపించి రాయమని చెప్పిందంట. రాయమన్నప్పుడు వారు అడిగారంట, ఏంటి ఈ నూనె ఎక్కడి నుంచి తెచ్చినది అని అడిగితే, ఇలా దైవజనులు ఇసాక్ అయ్య గారు తైలాభిషేకం జరుగుతుంది, అక్కడ ప్రార్థన నూనె ఇమ్మని చెప్పినప్పుడు హాస్పిటల్లో నర్స్ కూడా అందంట, అవును నేను విన్నాను ఆయన గురించి, ఆయన ప్రార్థన చేసినప్పుడు మీకు ఎందుకు భయం, దేవుడు తప్పకుండా వారికి ఆరోగ్యం ఇస్తాడని ఆ నర్స్ కూడా తన సాక్ష్యం పంచుకుని ఆ నూనె తీసుకుని వెళ్ళి వారి కుమార్తెకి రాసినప్పుడు దేవుడు తనకి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చారని, 2 కుమారులు, దేవుడు ఎంత ఆరోగ్యమైన 2 కుమారుల్ని తన కుమార్తెకి ఇచ్చారు. వారైతే వారికి పిల్లలు కావాలని వచ్చారు, కానీ దేవుడు వారి కుమార్తె జీవితంలో ఈ కార్యం చేశారు. వారి మనవలే కుమారులని వారు అనుకుంటూ దేవుడు ఇచ్చాడని వారు సంతోషపడుతున్నారు. మేమైతే అన్య కుటుంబం నుంచి వచ్చాము, దేవుడి గురించి మాకు తెలియదు. ఇక్కడ దైవజనుల దగ్గరికి ప్రార్థనకు వచ్చిన తర్వాత వాక్యం విని మేము బలపడ్డాము, దేవుడు మా జీవితంలో ఈ కార్యం చేశారని వారు సాక్ష్యం పంచుకుంటున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్.